జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. చేతనైతే వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. కొట్టుకుంటారో తిట్టుకుంటారో వాళ్ళిష్టం. ఒకరి కోసం ఒకరు ఈ ఊరు వచ్చారు, ఒకరి కోసం ఒకరు అత్తారింటికి వచ్చారు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్లే నిర్ణయించుకుంటారు. వదిలేయమ్మా. శ్రీజ, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా వెళ్ళు. చెప్తుంది నీకే, లోపలికి వెళ్ళమ్మా. సంధ్య, నీ స్నేహితురాలు నీ ఎదురుగా ఉంది. ఏం చేసుకుంటారో ఏం మాట్లాడుకుంటారో ఇక మీ ఇష్టం. విద్య, సంధ్య, విద్య, తప్పైపోయిందే. నన్ను క్షమించవే. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించానని ఒక్క మాటైనా చెప్పు. నేను నిన్ను క్షమించడం ఏంటే? నువ్వింకా నాకు చిన్న పిల్లలాగే కనబడుతున్నావు. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా బాధ పెట్టినా నీ మీద నాకు కోపం రాలేదే. నువ్వు నా వింధ్యవే. అసలు సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? ముందు నువ్వు కూర్చో. వింధ్య, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నీకు ఏదున్నా నేనున్నాను. ధైర్యంగా ఉండు. చెప్పు, అసలేం జరిగింది? ఎందుకు సూసైడ్ వరకు వెళ్ళావు? మా అత్తయ్య అన్న మాటలకి ఆయన నిన్నింట్లో నుంచి పంపించేసినందుకు అందుకే ఆ నిర్ణయం తీసుకున్నావా? చెప్పవే. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేనిప్పుడు సంతోషంగా ఉండలేను. అసలు సమస్య నాకిప్పుడే మొదలైంది. ఏం సమస్య మొదలైందే? ఈ మౌనిక పెళ్లికి ముందే మా ఆయన్ని ప్రేమించింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ ఇంట్లో వింధ్య ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. కావాలంటే హాస్పిటల్ నుంచి తెచ్చిన ఈ రిపోర్ట్స్ నువ్వే చూడు. దానికి దీనికి ఏం సంబంధమే లేదు. దీనంతటికీ కారణం మౌనికే. మౌనిక వచ్చి చెప్పడం వల్లే వింధ్యని అమ్మ బయటికి పంపించింది. ఇక మా అత్తయ్య వింధ్యని నమ్మదు. నాకు బావకి పెళ్లి కూడా జరిగిపోతుంది. నేనిక్కడికి వచ్చిన పర్పస్ ఇప్పుడు నెరవేరింది. మొత్తానికి నేనే గెలిచాను. మౌనిక, 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 ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా? నా భార్యకి నాకు చిచ్చు పెడతావా? నా మీద కన్నేసి నన్ను పెళ్లి చేసుకోవాలన్న ప్రయత్నంలో సంధ్యకి వింధ్యకి మధ్య సమస్యలు తీసుకొచ్చావు. ఇప్పుడు కూడా మా అమ్మకి వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్పి నా వింధ్యని ఇంట్లో నుంచి పంపించేశావు. నా వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. నిన్ను బావా! రాజేష్, ఆగరా. ఏంట్రా ఇది? చూడత్తయ్యా,
నేనే తప్పు చేయకపోయినా బావ నన్ను కొట్టడానికి మీదికొస్తున్నాడు. అమ్మా లేదమ్మా, దీనంతటికీ కారణం ఇదేనమ్మా. ఇది నన్ను ప్రేమించింది, నా ఫోటోలు కూడా తన దగ్గర పెట్టుకుంది. వింధ్యని నన్ను విడగొట్టడం కోసం ఇదే వింధ్యకి నా మీద అనుమానం వచ్చేలా చేసింది. ఈ మౌనిక వల్లే ఈ సమస్యలొచ్చాయమ్మా. మౌనిక రాకముందే మన లైఫ్ చాలా బాగుందమ్మా. మౌనికని నమ్మొద్దమ్మా. మరి నీ భార్య నమ్మొచ్చా? ఎంత నీచురాల్రా, షాప్ తగలబెట్టేసింది. వీడియో సాక్ష్యం కూడా ఉంది. ఇలాంటి దాన్ని నేను ఇంట్లో పెట్టుకోవాలా? సంధ్య మంచిదో చెడ్డదో పక్కన పెట్టు. ఇలాంటి క్రిమినల్ పనులు చేసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా నేనెలా ఉంచుకోవాలి? ఇది చాలదన్నట్టు మౌనిక మీద నిందలు వేస్తున్నావా? నేను మౌనికని కూతుర్లాగా చూసుకున్నాను. తనకి నీకు పెళ్లి కాకముందు నువ్వంటే ఇష్టం. పెళ్ళైన తర్వాత నీ గురించి తను ఎప్పుడూ అలా ఆలోచించలేదురా. వింధ్య నువ్వు కలిసిపోవాలని ఎన్నోసార్లు కోరుకుంది. అలాంటి దాని మీద నువ్వు నిందలు వేస్తావా? రాజేష్, ఇప్పుడు చెప్తున్నాను, వింధ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు, కానివ్వను. అవసరమైతే నిన్ను వింధ్యను వేరు చేసి నీ చేత వింధ్యకు విడాకులు ఇప్పించి నేను ఇంకొక కోడల్ని తెచ్చుకుంటాను, కానీ వింధ్యను మాత్రం ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. ఎలా ఉండాల్సిన అమ్మాయి ఎలా అయిపోయిందిరా? మౌనిక తప్పు చేసిందో లేదో, నూరి పోసిందో లేదో నాకు తెలియదు, కానీ వింధ్య చేసిందేంట్రా? ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటుందా? ఒక ఆడపిల్ల చేసే పనులు ఇవేనా? షాపు తగలబెడుతుందా? నీ భార్య మమ్మల్ని మాత్రమే మోసం చేసిందా, నిన్ను కూడా మోసం చేస్తుందా? ఏంట్రా ఇది? ఛ! బావా, నువ్వు నన్ను చుట్టూ కొట్టు, కానీ వింధ్య సిస్టర్ మాత్రం నీకు కరెక్ట్ కాదు బావా. వింధ్య సిస్టర్ని మర్చిపో బావా. ఏయ్ ఏయ్ ఏయ్, చంపేస్తాను. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.